వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జగ్గైపేట పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ ను నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గైపేట పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే ఈ పంప్ హౌస్ వద్ద పరిస్థితి దారుణంగా అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవలే వచ్చిన వరదల కారణంగా పంప్ హౌస్ లో బురద పేరుకుపోయి ఉంది. మోటార్లు కాలిపోవడం మరియు క్లోరినేషన్ గ్యాస్ ట్యాంక్ కూడా డ్యామేజ్ అవ్వడం, మరి నిన్న గురువారం రోజున జనరేటర్ షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోవడం జరిగింది. వీలైనంత త్వరగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వెంటనే స్పందించి ఈ విషయమై సురక్షితమైన మంచినీరుని జగ్గైపేట ప్రజలకు అందించే విధంగా చూడాలని, లేని ఎడల కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము పోరాటం చేయవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చౌడవరపు జగదీష్, మున్సిపల్ కౌన్సిలర్ వచ్చెం మనోహర, పఠాన్ ఫిరోజ్ ఖాన్, నంబూరి రవి, లాహోరి బద్దు నాయక్, సూరిబాబు, పింగళి నరసింహారెడ్డి, పెంటర్ ఏసుపాదం పాల్గొన్నారు. లైట్స్ కానీ ముఖ్యంగా జగ్గైపేట పట్టణంలో కుక్కల బెడద విపరీతంగా ఉంది. ఆ కుక్కలు వీధి కుక్కలు జగ్గైపేట పట్టణ జనాభా ఎంతమంది ఉన్నారో అందులో సగం కుక్కలు ఉన్నాయి అనేది ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే విషయం. ఆ కుక్కలు వీధుల్లోకి వెళ్తే ముసలి వాళ్ళ వెంట, చిన్నపిల్లల వెంట పడటం, లేకపోతే మోటార్ సైకిల్ వెళ్తుంటే వాటి వెంట పడటం, కార్లు వెళ్తుంటే కార్లు వెంట పడటం, ఇదొక చర్య. ఇది కామన్గా అయిపోయింది జగ్గైపేట పట్టణంలో. దీన్ని నిరోధించాలంటే కుక్కలను అరికట్టాలి. అందులో పిచ్చి కుక్కలు ఉన్నాయి, అవి గరుస్తున్నాయి. అవి గరిస్తే హాస్పిటల్ బారిన పడుతున్నారు కొంతమంది. ఈ విధంగా అస్తవ్యస్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అలానే ఎమర్జెన్సీ వర్క్లు అని చెప్పి పెడతా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేదు. నేను మున్సిపల్ చైర్మన్గా చేశాను, అంతకుముందు చాలా మంది చైర్మన్లు చేశారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా ఇన్ని ఎమర్జెన్సీ వర్క్లు అని చెప్పి 5 లక్షల రూపాయల లెక్క నామినేషన్ వర్క్లు ఒకే వర్క్ను డివైడ్ చేసి 20 లక్షల వర్క్ ఇవ్వాలంటే ఒక కాంట్రాక్టర్కి దాన్ని 4 పీసులు కట్ చేస్తున్నారు. ఒకటే వర్క్ అది 4 ముక్కలుగా చేసి 4, 5, 20 లక్షలు కాంట్రాక్టర్కి కావాల్సిన కాంట్రాక్టర్కి అప్పచెబుతా ఉన్నారు పనులు. ఇది మాత్రం రూల్స్కి విరుద్ధం. దీని మీద తప్పనిసరిగా మేము పై అధికారులకు, ఉన్నతాధికారులకు అందరికీ కూడా తెలియజేస్తాం. అవసరం వస్తే విజిలెన్స్కి కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఏదైతే ఇప్పుడు నామినేషన్ మీద ఇచ్చిన వర్క్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలుపుదల చేయాలి, టెండర్లు పిలవాలి, ఈ ప్రొక్యూర్మెంట్ పిలవాలి. అలానే గతంలో ఏదన్నా నామినేషన్ మీద చేసిన వర్క్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే కూడా వాటి మీద ఒకసారి విచారణ చేసి అవి జెన్యూన్గా ఉంటే మాత్రమే నిధులు ఇవ్వండి తప్ప ఎలా పడితే అలా మీరు పేమెంట్ చేయొద్దని కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి కూడా మేము సూచన చెబుతూ, ఇక్కడ ముఖ్యంగా కృష్ణా జలాలు కూడా ఇవాళ జగ్గైపేట పట్టణానికి పూర్తిగా కృష్ణా జలాలు రావట్లా. అది వాస్తవం. ఇవాళ ఈ కౌన్సిల్ మొత్తం కూడా బాధ్యత వహించాలి దానికి. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలు మేము జగ్గైపేట పట్టణానికి ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, సుమారుగా 5 నెలలు దాటింది. కనీసం 4 నెలల నుంచి జగ్గైపేట పట్టణానికి 50% వాటర్ పాలేరు వాటర్ వస్తుంది, 50% వాటర్ కృష్ణా జలాలు వస్తున్నాయి. ఏమిటి కారణాలని చెప్పి ఇప్పుడు మేము ముఖ్యాల దాకా పోయొచ్చాం. ఆ ముఖ్యాల దాకా నుంచి ఇక్కడ వరకు చూస్తే 4 చోట్ల లీకులు ఉన్నాయి, ప్రధానమైన పైప్ లైన్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఈ గేట్ వాల్స్ తెచ్చారు కానీ సంబంధిత పైపులు తేలా. అంటే 12 అంగుళాల పైపులు కనుక తీసుకొచ్చి 60 హెచ్పీకి 40 హెచ్పీకి కనుక అరేంజ్ చేస్తే ఆల్రెడీ గేట్ వాల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కృష్ణా జలాలకు సంబంధించిన అక్కడ 2 మోటార్లు వేయొచ్చు. ఇప్పుడు కేవలం 1 మోటార్ మాత్రమే నడుస్తుంది. ఆ 1 మోటార్ మీద వచ్చే వాటరు సగం మాత్రమే మనకి వస్తూ ఉంది వాటర్. అంటే మిగతా సగం పాలేరు నుంచి 50% తీసుకుంటా ఉన్నారు వాటర్. 2 మిక్స్ అవుతా ఉన్నాయి వాటర్. ప్యూర్ కృష్ణా జలాలు మాత్రం జగ్గైపేట పట్టణానికి రావట్లేదు. అది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకవర్గం మీద, చైర్మన్ గారి మీద, ప్రస్తుత శాసనసభ్యుడు తాతయ్య గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పట్టణ ప్రజలకు సందేహాలు ఉన్నాయి. ఇవాళ పూర్తిగా వాటర్ రావట్లేదు, కృష్ణా జలాలు రావట్లా. ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు కృష్ణా జలాలు వాటర్ ఇవ్వడంలో? ఎందుకు ఆ కోయా కన్స్ట్రక్షన్స్ ఏదైతే కంపెనీ ఉందో నిర్వహణ బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళు ఎందుకు బాధ్యత వహించట్లేదు? కాబట్టి ఇక్కడ కృష్ణా జలాలని, ప్యూర్ కృష్ణా జలాలు జగ్గైపేట పట్టణానికి అందించాల్సిన బాధ్యత ఈ పాలకవర్గానికి, చైర్మన్ గారికి ఉంది. అలానే క్లోరిన్ ట్యాంకులో ఈ మధ్య లీక్ అయింది, మొత్తం క్లోరిన్ అయిపోయింది. 4 రోజులు అవుతుంది. ఇక్కడ క్లోరిన్ ట్యాంకులు తీసుకెళ్లారు కానీ ఖాళీ ట్యాంకులు మళ్ళీ ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చి వాటిని అరేంజ్ చేయాల. అంటే క్లోరిన్ లేకుండానే ఇవాళ 50-60 వేల మంది జనాభాకి మంచినీళ్లు జగ్గైపేట పట్టణానికి వస్తున్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున వచ్చే వాటర్లో క్లోరినేషన్ లేకపోతే ఎక్కడన్నా ఎటువంటి కలుషిత పదార్థాలు కలిస్తే మళ్లీ డయేరియా కానీ, మళ్లీ సీరియస్ గా
జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈఎన్సీ గారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈఎన్సీ గారు కూడా అవసరం వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, అలానే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా రావాలి హెడ్ వాటర్ వర్క్స్ జగ్గైపేటకి. ఎందుకు మనం 20 కోట్ల రూపాయలు పెట్టి కృష్ణా జలాలు ఇస్తే ఎందుకు మనం 50% వాటర్ కృష్ణా జలాలు ఇచ్చి మిగతా పాలేరు వాటర్ మీద ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి. అంటే అవి కలుషితమైన వాటర్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం కూడా అందులో కలుస్తున్నాయి, అవి తాగితే జబ్బులు వస్తున్నాయి, స్కిన్ డిసీజ్ వస్తున్నాయి అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మరి ఇంత అనుకునే నేపథ్యంలో ఇప్పటికి కూడా మళ్ళీ పాలేరు వాటర్ తాగాల్సిన కర్మ జగ్గైపేట పట్టణ ప్రజానీకానికి పట్టింది అని అంటే ఈ పాలకవర్గానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది. ఈ పాలకవర్గం కేవలం ప్రచార ఆడంబరాలకు తప్ప, ఫోటోలకు తప్ప, సరదాగా ఏదో అటు ఇటు తిరగడానికి తప్ప ఈ పాలకవర్గంలో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను బాగు చేయాలనే సీరియస్నెస్ కనపడకపోవడం వల్లే ఇవాళ క్లోరినేషన్ రూమ్లో క్లోరిన్ ట్యాంకులు లేవు. 4 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేవు, ట్యాంకులు లేకుండా అక్కడ మామూలు డైరెక్ట్ వాటర్ పంప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ జనరేటర్ను బాగు చేయించాలి, ఇమీడియట్ కొత్త జనరేటర్ తేవాలి. అలానే 60 హెచ్పీలో పైపులు లేవట. ఇప్పుడు వచ్చి మేము కనుక్కుంటే సిబ్బంది చెబుతా ఉన్నారు, ఏంది ఆ పాత పైపులు ఉన్నాయి అట్లా, మరి కొత్త పైపులు ఏంటంటే ఇంతవరకు తేలేదు సార్, కాంట్రాక్టర్ చెప్పారు అంటున్నారు. దానివల్ల ఒకవేళ స్టాండ్ బై ఉన్న 60 హెచ్పీ కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు స్టాండ్ బై వేయడానికి మోటార్ లేదు. 60 హెచ్పీ అంటే ఒకటే మోటార్ 60 హెచ్పీ. అలానే 40 హెచ్పీ 2 ఉన్నాయి. స్టాండ్ బై మోటార్ 6 నెలలు అవుతుందంట కోదాడులో ఇచ్చి, అది ఇంతవరకు రిపేర్లు పూర్తి చేసుకొని రావట్లా. మరి ఎన్ని నెలలు పడుతుంది అనేది మాకు అర్థం కావట్లా. అంటే ఇక్కడ 2 స్టాండ్ బైలు లేవు. 60 హెచ్పీ ఉన్నది కనుక పాడైతేనేమో రెండోది పనిచేయదు. అట్లనే 40 హెచ్పీల్లో 2 ఉన్నాయి, ఇంకొకటి స్టాండ్ బైది కోదాడులో ఉంది. ఈ విధంగా ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ లో ఇక్కడ పైప్ లైన్లు మార్చాలి. అలానే 60 హెచ్పీని పూర్తి స్థాయిలో స్టాండ్ బై వినియోగంలో తేవాలి. 40 హెచ్పీ కోదాడులో ఉన్న దాన్ని తీసుకురావాలి. క్లోరిన్ ట్యాంకులు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ జరుగుతున్నది నేను అడిగితే వాడు చెప్పేది ఏంటంటే క్లోరిన్ అయిపోయిన తర్వాత ఖాళీ ట్యాంకులు తీసుకుపోయి ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చిస్తున్నారట. అది ఘోరం. అది ఎప్పుడు కూడా ఇక్కడ స్పేర్లో ఉండాలి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎట్టయితే అయిపోయిన తర్వాత తీసి మన పక్కన పెట్టి మనం కొత్త సిలిండర్ ఎట్టయితే పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ వస్తుంది. ఆ 4-5 రోజుల తర్వాత మళ్ళీ సిలిండర్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత క్లోరినేషన్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రమాద ఘటికలు మోగుతా ఉన్నాయి. ఇక్కడ మంచినీటికి సంబంధించి మాత్రం జగ్గైపేట పట్టణంలో చాలా అస్తవ్యస్త విధానాలతోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ